పెద్దలు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు హైదరాబాద్ దగ్గర కందిలో నరిష్ ద చేంజ్ అనే ఒక వినూత్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారుల్ని అందులో భాగస్వాములు చేసిన సందర్భంలో వారిచ్చిన సందేశాన్ని మళ్ళీ ఆ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, సమకాలీన సభా వేదికలపై ఎక్కడైనా టెక్నాలజీ అన్న పదం వినగానే టెక్నోక్రాట్స్ గుర్తొస్తారు. కానీ భారతదేశంలో మాత్రం మనకు మాత్రం అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, జనసామాన్యపు నిత్య జీవితంలో ఉపయోగపడే ఏ టెక్నికల్ సర్వీస్ అయినా ప్రజలకు అందాలే నిరంతరం తప్పించే ఆ టెక్నాలజీ అనే పేరు గుర్తురాగానే మనకు గుర్తొచ్చే ఒక దార్శనిక పారదర్శక నేత ఆనరబుల్ సీఎం గారు. వారిని సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు ఇస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు, గౌరవనీయులు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ రమణ గారు, ఇస్ గ్రేస్ సత్య గౌర చంద్రదాస్ గారు, ఇస్ గ్రేస్ వంశీధర్ దాస్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పి నారాయణ గారు, శ్రీమతి సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివోటీస్ అందరికీ, అదే మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూవ్మెంట్. ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు. మీరిప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి, ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్లకు మునుపు ఐఐటి చేసి, ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు హరే కృష్ణ మూవ్మెంట్లో చూస్తే ఇస్ గ్రేస్ సత్య గౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూవ్మెంట్ లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు.
ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం. ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు, మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈరోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. ఓసారి అనిపిస్తుంది, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచెస్ ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి. ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా, మానవ సేవ కూడా. ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావన్లో 100 ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దయిన 700 అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది. దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే 6.5 ఎకరాల్లో కడుతున్నారు. అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటా, ప్రేమిస్తూ ఉంటా. ఎందుకంటే ఐటీ రాబోయే రోజు ఇప్పటికే మీరు చూస్తున్నారు, నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకందరికి కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ, స్పీడీనెస్ కానీ. ఇప్పుడు ఐటీ ఏ స్టేజ్కి పోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఏఆర్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఏ పనికి కూడా 80% సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీలో ఓసారి నాకు కూడా గర్వకారణం. నేను 25 సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు. వాళ్ళల్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారంటే
ఒక తృప్తి, మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని. భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ సిటీకి పోయినా పాష్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మన వాళ్లే ఉంటారు. రెండోది, ఆ కాలనీలో తెలుగు మాట్లాడేవాళ్ళు చూస్తే 30% తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ విఆర్ కానీ, ఇంకో పక్క లేబర్ టెక్నాలజీ కానీ, అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది, సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను, దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు.